అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పన్నీర్ అనగానే నాకు వెంటనే గుర్తుకొచ్చేది పన్నీర్ బటర్ మసాలా. మనం యూజువల్గా రెస్టారెంట్స్కి వెళ్తే అక్కడ పన్నీర్ బటర్ మసాలా చాలా రుచిగా, చాలా క్రీమీగా ఉంటుంది. నేను ఇవాళ మీకు అలాగనే మంచి క్రీమీ అయిన ఒక పన్నీర్ బటర్ మసాలా రెసిపీ ఇంట్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. To watch this recipe in English, click on the link given in the description box. ముందు నేను ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. ఇందులో తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు 10 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు తరిగిన 3 టమాటాలు, 1/2 కప్పు జీడిపప్పుల్ని కూడా వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి టొమాటోల్ని బాగా మగ్గనివ్వాలి. టొమాటోలు మగ్గిన తర్వాత పొయ్యి కట్టేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సర్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో నేను 3 టీ స్పూన్లు నెయ్యి వేసి అందులో 2 టీ స్పూన్లు కాశ్మీరీ ఎండుకారం వేస్తున్నాను. పొయ్యి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒకసారి కలయపెట్టాలి, లేదంటే ఇది మాడిపోతుంది. ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ టొమాటో పేస్ట్ని ఇందులో వేస్తున్నాను. మిక్సర్లో ఉన్న పేస్ట్ మొత్తం తీయడానికి కొద్దిగా నీళ్లు పోసి అవే నీళ్ళని బాండీలో వేస్తున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, కొన్ని కసూరి మేతి ఆకులు, కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఈ మసాలాని మొత్తం మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ మసాలాని బాగా రిచ్గా, క్రీమీగా తయారు చేయడం కోసం నేను 50 గ్రాముల పచ్చి కోవా, 3 టేబుల్ స్పూన్ల పాలను మిక్సర్లో వేసి మెత్తటి పేస్ట్ చేస్తున్నాను. కోవా వాడకపోతే దానికి బదులుగా కండెన్స్డ్ మిల్క్ వాడుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఈ 2 లేకపోతే 1 టీ స్పూన్ పంచదార వేసుకోవచ్చు. అది ఈ మసాలా ఫ్లేవర్ని మొత్తం బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్, మిక్సీలో పట్టి పెట్టుకున్న కోవా పేస్ట్ని వేస్తున్నాను. నేను పచ్చి కోవా వాడుతున్నాను కాబట్టి ఇప్పుడు 1 టీ స్పూన్ పంచదార వేస్తున్నాను. ఒకవేళ మీరు వాడిన కోవాలో స్వీట్నెస్ ఉంటే పంచదార వాడనవసరం లేదు. ఇప్పుడు అంతా ఒకసారి కలయపెట్టి 1/2 కప్పు నీళ్లు వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి చివరిగా కట్ చేసి పెట్టుకున్న 300 గ్రాములు ఫ్రెష్ పన్నీర్ ముక్కల్ని వేస్తున్నాను. ఇప్పుడు పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు కూరని చక్కగా మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, పన్నీర్ బటర్ మసాలా చాలా రుచిగా, క్రీమీగా ఉంది. దీన్ని నేను కొద్దిగా బటర్, కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఇది సర్వ్ చేయడానికి రెడీ అయినట్టే. చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా ఇంట్లో ఎలా తయారు చేయాలో. సో ఈ రెసిపీ మీరు రోటీ, నాన్, జీరా పులావ్ కానీ, ఫ్రైడ్ రైస్తో కానీ తింటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. You can get a copy of our first edition of the home cooking book on 21 Frames.